బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పూల్టా అంటూ ఎంతో సందడిగా సాగిన ఈ సీజన్ రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఫన్నీ టాస్కులని ఇస్తూ మంచిగా బూస్ట్ చేస్తుండడంతో హౌస్ మేట్స్ అందరూ చాలా సందడి చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలో మరింత జోష్ నింపడానికి యాంకర్ శ్రీముఖిని హౌస్లోకి పంపించారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా ఆనందంతో హౌస్లో అంతా అల్లరి అల్లరి చేశారు. ఇక ఆ తరువాత కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడుతూ పాటలు పాడుకుంటూ సందడిగా గడిపారు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ శ్రీముఖి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావో కంటెస్టెంట్స్ కి చెప్పు అని అన్నాడు. దీంతో శ్రీముఖి సారీ బిగ్ బాస్ వీళ్లతో కలిసి అల్లరి చేస్తూ వచ్చిన పని మర్చిపోయా అంటూ చెప్పింది. ఇక ముందుగా అమర్దీప్ తో మాట్లాడుతూ అమర్ హౌస్ లో ఏది జరిగినా అది నీ మంచికే అని గుర్తుపెట్టుకో అంతేకాని ప్రతిదానికి అగ్రెస్ అవ్వకు అంటూ తనకి బయట ఉన్న నెగిటివిటీ గురించి ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇక ఆ తరువాత శివన్న దగ్గరకు వెళ్లి ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో శివన్న ఉన్నాడు అంటూ శివాజీ గురించి ఒక రేంజ్లో చెప్పుకొచ్చింది. ఇక ప్రియాంకతో మాట్లాడుతూ నువ్వు షార్ట్ హెయిర్ లో చాలా క్యూట్ గా ఉన్నావు, అలాగే గేమ్లో కూడా చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పింది. ఇక అర్జున్ని చూసి నిన్ను చూస్తే నాకు భయంగా ఉండు అర్జున్, అసలు హౌస్లో నిన్ను చూస్తే నాకు బాహుబలి గుర్తొస్తున్నాడు అంటూ చెప్పింది. ఇక యావర్తో మాట్లాడుతూ యావర్ నీకోసం బయట చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ప్రిన్స్ ఒక్కసారిగా నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు. ఇక ఆఖరిలో మన రైతుబిడ్డ దగ్గరకు వచ్చి ప్రశాంత్ నిజంగా ఒక కామన్ మ్యాన్ గా హౌస్లోకి వచ్చి ఫినాలే వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో మళ్ళీ ఇంతమంది సెలబ్రిటీస్ మధ్యలో నువ్వు అదరగొడుతూ ఈరోజు విన్నర్ రేస్లో ఉన్నావు. ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ రైతుబిడ్డ అంటూ చెప్పేసి హౌస్ నుండి బయటకు వచ్చేసింది శ్రీముఖి. ఇక శ్రీముఖి హౌస్లోకి వెళ్లి మన రైతుబిడ్డే ఈ సీజన్ విన్నర్ అని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.